వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 11వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చి చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయించాల్సిందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయించాల్సిందో నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదో అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండి మీరు వచ్చేసరికి. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం వచ్చేసరికి మనం ముందుగా వచ్చేసరికి ఏంటంటే నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక రోజు వచ్చేసరికి మనకేంటంటే పూర్వాషాఢ ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి 9వ కాకి 9వ నెమల మీద విజయించేస్తుంది. డ్యాగ్ అనేది నెమల మీద విజయించేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి కేవలం ఉదయం పూట 6 గంటల 29 నిమిషాల వరకే పనిచేస్తుంది. మనకు వచ్చేసరికి ఏంటంటే ఉదయం పూట 6 గంటల 29 నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి రెండో నక్షత్రం అయితే నడుస్తూ ఉంటుందండి. అది వచ్చేసరికి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, ఉత్తరాషాఢ. దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి మీద విజయించేస్తుంది, డ్యాగ్ అనేది కాకి మీద విజయించేస్తుంది, నెమల అనేది తెలుపు గల గౌడు నల్లబుర్ర ఎర్రకోడి మీద విజయించేస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తరాషాఢలో గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి ఉదయం పూట 6 గంటల 29 నిమిషాల వరకు పూర్వాషాఢ నడుస్తూ ఉండిద్ది 6 గంటల 29 నిమిషాల వరకు. ఆ తర్వాత నుంచి మనకి ఈ రెండో నక్షత్రం ఉత్తరాషాఢ అయితే నడుస్తూ ఉండిద్ది. ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి ఇవి. ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జామ అండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డ్యాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, అలాగే నెమలి ఎర్ర కక్కరాయి, ఎర్ర పర్ల, ఎర్ర అబ్బరాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కరాయి, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకి డాగ, నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన రెండో జాము ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సేతువ, పసింగల్ల కాకి, 9వ కాకి, కాకి నెమలి, నెమలి పింగళ, గౌన్ నెమలి, గట్టి కాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు ఇవనేవి జాములో చూపులకి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్రమైల, కోడిమైల, కోడి రాసంగి, కోడి డాగ, మిరప్పండు డాగ, శుద్ధ డాగ, ఎర్రకక్కరాయి, అలాగే గరుడ మైల, గేరువ, రసంగి డాగ ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మూడో జాము. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఈ జాము వచ్చేసరికి మనకి 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే నడుస్తూ ఉండేది. దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, అలాగే కోడి నెమలి డాగ, తెల్లకక్కరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, అలాగే తెల్ల బొంగుల పచ్చకాకి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ పర్ల, గట్టి కాకి నెమలి, డాగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డాగ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎరుపుని మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్రపూల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కక్కరాయి, నల్లబొట్ల సేతువ, నల్లబూర పచ్చకాకి, నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము. ఇది వచ్చేసరికి 3:36 నుంచి సాయంకాలం 6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, కోడి కాకి, నల్లకట్టు రసంగి, కోడి కాకి డాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లమైల, అలాగే నల్ల కోడి కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి సేతువ, నెమలి అబ్రాసు, కాకి డాగ, కాకి నెమలి, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళ, ఎర్ర కక్కరాయి, ఎర్రమైల ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఐదో జాములో.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది సాయంకాలం 6 కాడి నుంచి రాత్రిపూట 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకిడాక పర్ల కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర పసింగల నెమలి పర్ల, అలాగే ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమలి పర్ల, కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల కాకిడాక ఇవనేవి మనకి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పెంగల, కోడి మైల, కోడి తెల్లమైల, కోడి ఎర్రమైల, గంధపు బుట్ల సేతువ, తెల్లకక్రాయి, కోడి చూపు రసంగి, ఎర్రమైల, బూడిద రంగు మైల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము ఇది రాత్రి 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినెమల పెంగళ కానీ నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఈ జాములో చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగుకి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పెంగళ, సేతువ, పచ్చకాకి నెమలి, అలాగే 9 వన్నె కాకి, పసింగల కాకి, కాకిడాగ, పచ్చకాకిడాగ, నల్లబొట్ల అబ్రాసు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మైల, కోడి రసంగి, కోడి డాగ, కోడి తెల్లమైల, శుద్ధ డాగ, ఎర్ర డాగ, మిరప్పండు డాగ, కోడి ఎర్రమైల, తెల్ల నెమలి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆఖరి జాము అండి మనకు జాముల ప్రకారంగా. ఇది వచ్చేసరికి మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే తెల్ల నెమలు కానీ తెల్ల కక్కరే కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి పెంగళ, కోడి నెమలి కక్కరాయి, నెమలి కక్కరాయి, కోడి మైల నెమలి, అలాగే కోడి మైల, కోడి చూపు గౌన్ నెమలి, కోడి కక్కరాయి, కోడి ఎర్రమైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకిడాగ, కాకిడాగ, పసింగల కాకి, అలాగే శుద్ధ డాగ, గట్టి కాకి, 9 వన్నె కాకి, నల్ల డాగ, నల్లకాకి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది వచ్చింది. అలా కాకుండా మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చిందండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను మొత్తం మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం అనేది వచ్చిందో చెప్పాను, అలాగే నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపులో అందరికీ షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన మిత్రుల